పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కలు బేరీజు వేసుకుంటున్నారు నాయకులు. సామాన్య ప్రజలు సైతం ఎవరెవరికి ఎన్ని సీట్లు పడ్డాయో, ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఆధిక్యం ఉంటుందో అంచనాలు వేసుకుంటున్నారు. వీటికి తోడు పలువురు అభ్యర్థులు మరో రకం లెక్కలు కూడా వేసుకుంటున్నారు. అవే ఓటుకు నోటు లెక్కలు. షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి పోలింగ్ వరకు ప్రచారం, వాహనాల ఖర్చు, కార్యకర్తల భోజనాలు, బ్యానర్లు, కరపత్రాలకు ఎంత వెచ్చించారో లెక్క తేల్స్తున్నారు. ఇవే కాదు, పోలింగ్కు 2 రోజుల ముందు నుంచి ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన సొమ్ముపై కూడా లెక్కలు వేస్తున్నారు. అధికారికంగా చూపుతున్నది పిసరంతా, అనధికారికంగా ఖర్చు చేసినది కొండంతా. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ధనాన్ని వెదజల్లిన తీరును అందరూ గమనించారు. ఒక్కో అభ్యర్థి ఎంత తక్కువ కాదన్నా 25 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. జిల్లాలోని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన వ్యయం 950 కోట్ల రూపాయలు పైమాటేనని అంచనా. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సరిహద్దు చెక్పోస్టులు, సీసీ కెమెరాలు, పరిశీలకులు, స్క్వాడ్స్తో పక్కా నిఘా పెట్టింది. అయినా ఫలితం లేకపోయింది. అభ్యర్థులు నిఘా కళ్లకు చిక్కకుండా డబ్బులు పంచేశారు. ఎన్నికల కోడ్ రాకముందే జిల్లాలో 47కు పైగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. నల్లధనం చెలామణికి అడ్డుకట్ట వేయాలని నిఘా అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అంతటా తనిఖీలు చేస్తే పట్టుపడ్డ మొత్తం 5,92,00,000. అది కూడా సామాన్య ప్రజలది. పొలాలు అమ్ముకున్న రైతులు, బిల్లులు చూపని వ్యాపారుల డబ్బులను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నగరంలో ఓ సీఐ తన సిబ్బందితో బ్యాంకుల్లో నిఘా పెట్టి సామాన్య జనం లక్షలకు పైగా నగదు డ్రా చేసుకుని బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళాక సీజ్ చేయమని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంటే ఎన్ని తనిఖీలు చేసినా, ఎంత డబ్బు పట్టుకున్నామని లెక్కల్లో చూపించుకోవడానికి సామాన్యులని ఇబ్బంది పెట్టారే తప్ప అక్రమంగా కోట్ల రూపాయలు తరలిస్తున్న ఒక్క నాయకుడిని పట్టుకోలేకపోయారు. కొందరు పోలీస్ అధికారులు నల్లధనం పంపిణీకి సహకరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలో 31,72,413 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 2.25 లక్షల ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీల ప్రత్యర్థులు ఓట్ల కొనుగోలుకు యథేచ్ఛగా డబ్బు వెదజల్లారు. ఓటుకు 500 రూపాయల నుంచి 2,500 వరకు పంపిణీ చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతంలో 3,000 రూపాయలు కూడా పంచారు. 80% మందికి ఓటుకు నోటు పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల వరకు ఓట్ల కొనుగోలుకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇది కాదని నామినేషన్ మొదలుకొని పోలింగ్ వరకు ప్రచారాలు, కార్యకర్తల భోజనాలు, మైకు అద్దెలు, వాహనాల అద్దెలు, డీజిల్, మద్యం, అల్లకబూనిన నాయకుల కొనుగోలుకు 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల దాకా వెచ్చించినట్లు విశ్వసనీయత సమాచారం. ఒక్కో అభ్యర్థి సగటున 25 కోట్ల రూపాయల ప్రకారం ఖర్చు పెట్టారని చెబుతున్నారు. లోక్సభ అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు 50 కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. 2 పార్లమెంట్తో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సరాసరి 950 కోట్లకు పైగా అనధికారికంగా వెచ్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు 27 లక్షలకు మించకూడదు. కానీ నిబంధనలు పాటించిన వారు ప్రధాన పార్టీల్లో వెతికినా కనిపించని పరిస్థితి. ఎన్నికల అధికారులకు చూపించేందుకు తూతూ మంత్రపు లెక్కలు తయారు చేశారు. అసలు లెక్కలను సొంతానికి తయారు చేసుకుంటున్నారు. నంద్యాల లోక్సభ స్థానం పరిధిలో పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఖర్చు చేశాయి. వైసీపీ ఓ అడుగు ముందుకు వేసి ఓటుకు 3,000 రూపాయలకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఓ నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, సామాజిక సంఘాలను గంపగుత్తగా కొనుగోలు చేసినట్లు సమాచారం. 10 ఓట్లు ఉన్న కుటుంబాలు గుర్తించి ఓటుకు 3,000 రూపాయలు, ఇతర ఖర్చులు కలిపి 30,000 నుంచి 50,000 దాకా ఇచ్చినట్లు తెలిసింది. మరో నియోజకవర్గం అభ్యర్థి కూడా ఇదే తరహాలో వెచ్చించారు. 10వ తేదీ రాత్రి విచ్చలవిడిగా ఓట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. పోలింగ్ ముగిశాక అభ్యర్థులు లెక్కలు వల్లవేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎంత డబ్బు తెచ్చాం, దేనికి ఎంత ఖర్చు పెట్టాం, ఎవరికి ఎంత ఇచ్చాం, ఓట్ల కొనుగోలుకు చేసిన ఖర్చెంత, ఇలా అభ్యర్థులు లెక్కల్లో నిమగ్నమయ్యారు. అంతేకాదు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన డబ్బు ఓటర్లకు చేరిందా అని కూడా ఆరా తీస్తున్నారు. కర్నూలు లోక్సభ స్థానం పరిధిలో ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేయాలని ఇచ్చిన డబ్బులో 25 నుంచి 30% కోత పెట్టినట్లు సమాచారం. అదే ఆ అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. నంద్యాల డివిజన్లో ఇచ్చిన డబ్బు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో ప్రధాన పార్టీ అభ్యర్థి సమీప బంధువు ఫోన్ చేసి ఆరా తీసినట్లు సమాచారం.